అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఎక్కువ న్యాచురల్ గా ఉంటాయి మీ స్టోరీస్ కానీ మీ యాక్టింగ్ కానీ. ఇప్పుడు మేము చెప్పుకుంటూ ఉంటాం తెలుగులో మాకు న్యాచురల్ స్టార్ నాని అని, అలా ఉంటారు మీరు అప్పుడు. అవును, అప్పుడు న్యాచురల్ స్టార్ భాగ్యరాజ్ గారు ఇక్కడ. మీ కథలన్నీ చుట్టూ పల్లెటూరు వాతావరణం, బాగా కనెక్ట్ అవుతాం అనమాట. రూరల్ ఏరియాస్ లో ఉంటారు, విలేజెస్ లో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. నాకు తెలిసినంత వరకు మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా అటు సైడ్ బాగుంటది. ఏంటంటే ఓరికి ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అమారం ఉంటుంది కదా, సినిమాలో కూడా అమారమే ఉంటుంది. బట్ నాకు వచ్చి లేడీస్, జెంట్స్, చిల్డ్రన్ అన్ని అందరికీ లైక్ చేసే నా టీమ్ అమార టీమ్. ఓకే, ఆ థీమ్ ఉంది కాబట్టి 47 years సినిమాలో ఉన్నారు. ఆ యూనివర్సల్ థాట్ నుంచి చెప్తారు కదా, ఎందుకు ఇక్కడ నాకు తమిళనే చేసింది, తెలుగులో కూడా నచ్చింది, ఎందుకు కన్నడలో ఎందుకు ఆడింది, ఆయనకి హిందీ తీసుకెళ్ళి వాళ్ళని రీమేక్ చేసేటప్పుడు అక్కడ కూడా హిట్ అయింది కదా. సో యూనివర్సల్ థీమ్ ఇది లైఫ్లో ఎక్కడ కలిసినా చూస్తే ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది. అవును, తెలుగులో మీ సినిమాలు చాలా రీమేక్ అయ్యాయి కదా, ఎక్కువ రీమేక్ చేశారు. ఓకే, ఆయనకి నా పిక్చర్ ఇంకో ఇది ఏంటంటే, నా పిక్చర్ డబ్ చేసి ఆడింది, అవును, రీమేక్ చేసి ఆ పిక్చర్ అక్కడ బాగా ఆడింది. రీమేక్ అయిన పిక్చర్స్ అబ్బాయి గారు ఉంటే అవును, అది ఎంకసిన్ రాజానికి ముందే రిలీజ్ చేసి అక్కడ బాగా ఆడింది. అవును, ఆయనకి 3.5 years తర్వాత ఆయనకి వచ్చి మళ్ళీ మనం ఇతను ఈవి సత్యనారాయణ అబ్బాయి గారు ఎవరు చేసింది, ఇవి అబ్బాయి గారు ఆయన కదా, ఆయన మదర్ చనిపోతే నూతన్ ప్రసాద్ ఇంకొక క్యారెక్టర్. అవును, అలాంటి పిక్చర్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అక్కడ. మీరు చెప్పినట్లే న్యాచురల్ స్టోరీస్ అవన్నీ. ఇది మన ఇంట్లో జరిగేదే, ఇది ఎదురింట్లో కూడా ఈ మరదా ఉంటుంది, ఈ వీధిలో అమార మనుషులు ఎక్కువ ఉంటున్నారు, అమార ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉండాలి. ఓకే, సో మాక్సిమం మీరు డైరెక్ట్ చేసిన సినిమాలు ఒక 90% సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు కదా ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి మిస్ అయ్యింది 3-4 పిక్చర్స్ అంతే. అది కూడా ఎందుకు మిస్ అయింది తెలియలే నాకే. ఎందుకంటే నేను స్టోరీ చెప్పేటప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు నచ్చింది కాకుండా, ఇప్పుడు వాడికి మంచి అమీర్ ఖాన్కి అన్ని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా, స్టోరీ విన్న వెంటనే నేను ఆల్రెడీ వేరే కమిట్ అయిపోయా అంటున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. అంటే ఇది నేను చేస్తే చాలా బాగుంటాడు అని చెప్పి అంత లైక్ చేశాడు. ఓకే, అనిల్ కపూర్ వాళ్ళ బ్రదర్ బోనీ కపూర్ వాళ్ళని అంత లైక్ చేశారు. ఆ పిక్చర్ ఇక్కడ వేటి మడిచి కట్టినది కరెక్ట్గా ఆడలే, అది ఎందుకో తెలియదు. అందరూ లైక్ చేసిన సబ్జెక్ట్. సో సమ్ టైమ్స్ సినిమాలో అమార కూడా నమకు అన్ని పాజిటివ్గా మనకు రిప్లై వస్తుంది అని చెప్పడం, నెగటివ్ కూడా సమ్ టైమ్ వస్తుంది. అవును, ఆ టైంలో ఉన్న ఆల్మోస్ట్ అందరు సూపర్ స్టార్స్ తో వర్క్ చేశారు కదా సార్, వీళ్ళతో వర్క్ చేయలేదు అనేది ఏమైనా ఉందా మీకు? లేదు, నేను ఓన్లీ డైరెక్షన్ అంటే అందరినీ డైరెక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నేనే ఆర్టిస్ట్ కాబట్టి. ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు లేదా, దాని నుంచి ఒక బార్డర్ అయిపోయింది కదా నాకు. నేనంటే నన్ను చూడగానే నవ్వాలి, ఆ మాట జనాల దగ్గర ఇది వచ్చేసింది ఇమేజ్. ఓకే, సో నా క్యారెక్టర్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా అదే పదాల్లో ఒకే టైప్లో నా క్యారెక్టర్ మొత్తం స్టోరీ డిఫరెంట్గా ఉండు. బట్ నా క్యారెక్టర్ అంటే కొంచెం ఇన్నసెంట్గా ఉండాలి, కొంచెం ఇడియట్ మారలా ఉంటే కూడా కొంచెం సమ్ టైమ్స్ బ్రిలియంట్గా నడిచేస్తారు ఇతను అటనే మార. సో ఆ మార ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్లో నేను సో బయట ఎప్పుడున్నాళ్ళు మనం రాసేటప్పుడు అక్కడి నుంచి బయట వచ్చి, ఇప్పుడు ఒక ఖైదీ డైరీతో పిక్చర్ రాశాను, కమల్ హాసన్ ఆయన యాక్ట్ చేశారు, మా గురుగారు డైరెక్ట్ చేశారు. అవును, ఒక ఖైదీ డైరీ అని చెప్పి ఆయనకి ఆ పిక్చరే నేను వచ్చి హిందీలో నేను డైరెక్ట్ చేశాను, ఆఖరి రస్తా అంటే అమితాబ్ బచ్చన్తో. ఓకే, అట్టా వేరే ఎవరినాలు యాక్ట్ చేశారు అనేటప్పుడు రైటర్గా నేను కొంచెం ఇంకా బ్రాడ్గా థింక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. డైరెక్టర్ గారికి ప్లస్ ఏంటంటే రైటింగ్ కూడా మనమే రాసుకోగలిగితే సినిమాకి 100% న్యాయం చేయగలం అనేది ఉంటుంది. వేరే వాళ్ళ స్టోరీస్ మీద ఆధారపడితే ఆ సినిమా ఎంతవరకు మనం తెరకెక్కించగలము, ఎంతవరకు దానికి న్యాయం చేయగలం, బిగ్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారని ఒక భయం డెఫినెట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు కథ రాసుకుంటారు కాబట్టి మీ కథ గురించి జడ్జిమెంట్ మీరే ఇచ్చుకుంటారు. సో అదొకటి పెద్ద గాడ్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు ముందు మనకు కాన్ఫిడెంట్ ఉండాలి.
అప్పుడు మన పక్కన అసిస్టెంట్స్ అన్ని ఉండారు, వాళ్ళ దగ్గర అన్ని మనం చెప్పి వాళ్ళ ఒపీనియన్ కూడా వాళ్ళ రియాక్షన్ ఒపీనియన్ చెప్పారో లేదో వాళ్ళ రియాక్షన్ మనకు తెలుస్తుంది కదా. సో టీగా పిచ్చే అబ్బాయి నుంచి మనకి ఈక్వల్ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు కదా, బాగా చదివిన వాళ్ళు, సినిమా ప్రొఫెషన్ లేని మనుషులు కూడా ఉంటారు సమ్ టైమ్స్. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ వస్తే సరదాగా మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. డాక్టర్ ఉంటే కూడా నాతో కూర్చుంటే క్యారమ్ బోర్డ్ అన్ని ఆడటం. సో వాళ్ళతో అన్ని ఎప్పుడు స్టోరీ నేరేట్ చేసాను, మనకు ఆ పల్స్ తెలుస్తుంది కదా, వాళ్ళు నవ్వేది, వాళ్ళని ఫీల్ అయ్యేది అదంటే. సో మన స్క్రిప్ట్ ని మనం బయట ముందు తెలుసుకోవాలి. సో రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్స్, హీరోస్ భాగ్యరాజ్ గారి దగ్గర కూర్చుంటే చాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు, అంత బాగా కథలు చెప్తారు అంటారు. అంత బాగా రిలాక్స్ అవ్వచ్చు ఆయన దగ్గర కూర్చుంటే, హిలరీస్ గా ఉంటుంది ఆయన చెప్పే కథలన్నీ అని చెప్తుంటారు. కమల్ గారు, రజనీ గారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ టైం కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. కమల్ పిక్చర్స్ నేను 2 పిక్చర్ రాసి చెప్పాను కదా. అవును, అది ఎక్స్పీరియన్స్. అని రజనీ అందుకో 2 పిక్చర్ నేను యాక్ట్ చేశాను. అది కూడా ఆ పోర్షన్ వరకు నేను రాసుకున్నా. అది నాన్ సిగ్గుమనేది అంటే ఓ పిక్చర్ రజనీ అంతది. అది తెలుగు నుంచి తీసుకుని వచ్చారు ఆ పిక్చర్, రీమేక్. ఆజ్గి ఆవాస ఏదో పేరు. ఆ పిక్చర్ ముందు పూర్ణచంద్రరావు వచ్చి, ఆయన తెలుగే కదా, తెలుగు నుంచి తమిళకి వచ్చారు, అట్లూరు పూర్ణచంద్రరావు గారు. ఆయన వచ్చి రజనీకాంత్ దగ్గర కాల్ షీట్ కూడా తీసి పెట్టాను సార్, సబ్జెక్ట్ మంచిది దొరకలే, ఇప్పుడు ఓ పిక్చర్ వచ్చింది, ఇది ఒకసారి మీరు చూసి చెప్పండి, ఇది రజనీ సూటబుల్ వస్తుందా లేదు. నేను ఆ పిక్చర్ చూసిన వెంటనే ఇది కరెక్ట్గా రాదు సార్ రజనీ వద్దు అంటాను. ఏం సార్ ఈ మాట చెప్తున్నారంటే, రజనీ బేర్ హ్యాండ్స్తో వెళ్ళాలి, ఎంటీ హ్యాండ్స్తో. విల్లన్ వచ్చేవాళ్ళు కర్ర కానీ లేదు కత్తి కానీ లేదు గన్ను కానీ తీసుకుని రావాలి, ఇతను ఫైట్ చేయాలి, అదే జనాలకు నచ్చుతుంది. ఈవెన్ నేను కూడా అదే లైక్ చేస్తాను. ఇది ఈ పిక్చర్లో ఏంటంటే రజనీ నైట్ గన్ను తీసుకుని పోయి టొక్కుంటా ఓరోనా విల్లన్ కాల్చుతున్నానంటే జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది కొంచెం రజనీ ఇమేజ్కి అంత బాగాలేదు అంటే. అప్పుడు పూర్ణచంద్రరావు మళ్ళీ 2-3 డేస్ కలిసి తర్వాత వచ్చి, లేదు సార్ ఇప్పుడు వదిలేస్తే రజనీ కాల్సి మళ్ళీ పట్టడానికి ఇంకో 4-5 ఇయర్స్ అవుతుంది, దాని నుంచి నేను ఇదే సబ్జెక్ట్ వెళ్ళొచ్చని చెప్పి డిసైడ్ చేస్తాను. అట్లా చేసేది మీ ఇష్టం, మీరు డబ్బు వేసేవాళ్ళు, నేనేం చెప్పేది అట్లా అని చెప్పి. ఆయనకి 2-3 డేస్ తర్వాత, సార్ దాంట్లో క్యారెక్టర్ మీరు చెయ్యాలి, మీరు చేస్తే బాగుంటుంది. నేను అప్పుడు ఐడియాలనే పిక్చర్ చూడలే, రజనీ షూట్ అవుతుందా లేదా అని చెప్పి ఐడియాలు చూశాను. ఆయనకి మళ్ళీ ఇంకోసారి పిక్చర్ వేసి చూస్తే అది ఆల్రెడీ పవర్ఫుల్ ఉన్నది ఆ క్యారెక్టర్, ఓ పోలీస్ ఆఫీసర్. ఇంక నేను చేసేటప్పుడు నేను కొంచెం అడిషనల్ నా థాట్ లోకి వస్తుంది కదా, అది హీరోకి దెబ్బ తింటుంది, కొంచెం కరెక్ట్గా రాదు అంటే. ఆయన హీరో ఆ పిక్చర్కి, బట్ నా క్యారెక్టర్ వచ్చి లోగా వచ్చి పోలీస్ ఆఫీసర్ వచ్చేటప్పుడు నాకు ఎక్కువ క్లాప్స్ న్యూస్లు అన్నీ వస్తాయి, అది వాళ్ళ ఫ్యాన్స్ కన్నీ అంత ఇది ఉండదు అటని చెప్పి వద్దు సార్ నేను చేయలేదు అటని చెప్పి. ఎందుకంటే లేదు, అది ఆల్రెడీ పవర్ఫుల్ ఉండదు. నా ఇమేజ్కి నేను చేసేటప్పుడు కొంచెం వేరే నాళ్ళు కొంచెం అక్కడక్కడ యాడ్ చేస్తే రజనీ క్యారెక్టర్ మళ్ళీ ఇది అవుతుంది అటని చెప్పి. ఆయనకి మళ్ళీ వచ్చి లేదు, రజనీ గారు లతా గారు వాళ్ళ వైఫ్ మీరే యాక్ట్ చేయాలని చెప్పి ఎట్టైనాళ్ళు భాగ్యరాజు గారిని యాక్ట్ చేయమని చెప్పండి. నేను ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు నాకు తెలియలేదు అంటే, అప్పుడు వాళ్ళ మిస్సెస్ ఓ మాట చెప్పింది అని చెప్పి రజనీ చెప్పారు. ఏంటంటే వేరెవరు యాక్ట్ చేసిన వాళ్ళు ఒక ఆర్టిస్ట్ ఆ మాట చూస్తుంది, భాగ్యరాజు మీరు యాక్ట్ చేసేటప్పుడు ఆయన ఆర్టిస్ట్ చూడరు, ఆయన రైటర్ డైరెక్టర్ అని మన మైండ్లో చూస్తారు. సో మీతో కంపారిజన్ రాదు, ఆయన క్లాప్స్ తీసినాలు ఏది తీసినాలు మేము ఆర్టిస్ట్ లాగా మీతో కంపారిజన్ ఏది రాదు. మిగతా ఎవరు చేసినా అది కంపారిజన్ వస్తుంది, అది మీకు ప్రాబ్లం. ఇది ఈయన రైటర్ డైరెక్టర్ అనేటప్పుడు ఆయనకి పేరే వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆయన రైటర్ డైరెక్టర్ అనేది జనాలు అది సరదాగా తీసుకున్నారు, కానీ మీ కంపారిజన్ పెట్టుకోరు. దాని నుంచే ఆయన మిమ్మల్ని యాక్ట్ చేయమని చెప్పి ఆమె అంత తీసి చెప్పింది. అది నాకు
రీజనబుల్ తెలిసింది అని చెప్పి ఆయనకి పూర్ణచంద్రరావు చెప్పి ఓకే ఆయనకి తర్వాత సరిని చెప్పి నేను యాక్ట్ చేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.